పేద కుటుంబానికి సంబంధించినటువంటి దళిత కుటుంబానికి సంబంధించినటువంటి గురుమ శివామణి మరి శివామణి ఇంటర్ వరకు చదువుకోవడం జరిగింది. మరి దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి శివమణి గారికి అహ్మద్ అనే వ్యక్తి భయభ్రాంతులకు గురి చేసి అదేవిధంగా లైంగికంగా ఆమెకు వేధించడం జరిగిందని స్వయాన ఆమె పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా డిఎస్పీ గారి దగ్గర కూడా కలవడం జరిగింది. అయినప్పటికీ కూడా స్థానిక పోలీసులు కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఏఎస్పీ కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడి వల్ల మాకు న్యాయం జరగడం లేదని చెప్పి ఈరోజు శివమణి గారు మీడియా సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈరోజు కలవడం జరిగింది. మరి ఖచ్చితంగా శివమణి గారికి కనీసం మీడియా ద్వారా న్యాయం జరగాలి. అదేవిధంగా శివమణి పక్షాన ఏదైతే లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర పక్షాన మేము కూడా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా శివమణి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను.